హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. చిల్లర ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టం అక్టోబర్ నెలలో 6.21% చేరింది. ఆహార ద్రవ్యోల్బణం చూస్తే అంతకు మించి 15 నెలల గరిష్టం 10.87% చేరింది. ఏడాది క్రితం అక్టోబర్ నెలలో 6.61% ఉంది. ఈ అంకెలను మోడీని వ్యతిరేకించే వారు చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంక సంస్థ అయినటువంటి ఆ సంస్థే వెల్లడించింది. ప్రతి నెల 12వ తేదీన ధరలు, ద్రవ్యోల్బణం సంబంధిత అంశాలను ఎన్ఎస్ఓ విడుదల చేస్తుంది. గతంలో మోడీ మంత్రుదండపు విజయగాథలను గానం చేసిన వారు ఇప్పుడు మాట్లాడటం లేదు. దేవుని బిడ్డ అతీంద్రియ శక్తులు ఏమైనాయో తెలియటం లేదు. పాలకులు పార్టీలు ఎలా పోతే మనకేం, గుల్లవుతున్నది మన జేబులే అనుకోవడం జనంలో ఇప్పుడే ప్రారంభమైనట్టు తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. సావిత్రి నీ పతి ప్రాణంబు తప్ప వేరే కోరికలు కోరుకొమ్మని యమధర్మరాజు చెప్పాడన్న కథ మాదిరి నరేంద్ర మోడీ గతంలో చెప్పిన వాటిని తప్ప కొత్త కొత్త అంశాలను మాత్రమే జనానికి చెబుతున్నారు. మాటల మాంత్రికుడు మరి. 10 ఏళ్ల క్రితం ధరల పెరుగుదలలో జనాలకు చచ్చే రోజులు దాపురించటాన్ని నరేంద్ర మోడీ చక్కగా వినియోగించుకున్నారు. తనకు అధికారం ఇస్తే అచ్చేదిని తెస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ మాట కలలో కూడా ప్రస్తావించటం లేదు ఆయన. తమ మోడీ హయాంలో ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల రేటు తగ్గిందని, అది ఆయన గొప్పదనమే అని భక్తులు పారవశ్యంతో ఊగిపోతున్నారు. 2014 మార్చి నెలలో వినియోగదారుల సాధారణ సూచిక 138.1 ఉంటే 2024 అక్టోబరు నెల అంచనా 196.8గా ఉంది. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే నిత్యావసర వస్తువుల ఒక కిట్ ధర 10 ఏళ్లలో 138.10 రూపాయల నుంచి 196.80 పైసలకి పెరిగింది. విడివిడిగా అంటే కేవలం ఆహార వస్తువులనే తీసుకుంటే 140 రూపాయల 70 పైసల నుంచి 209 రూపాయల 40 పైసలకి చేరింది. అచ్చేదినని నరేంద్ర మోడీ చెప్పినప్పుడు అంతకు ముందున్న ధరలను తగ్గిస్తారని జనం అనుకున్నారు. భజన పరులు ధరల తగ్గింపు అంటే పెరుగుదల రేటు అని టీకా తాత్పర్యాలను చెబుతున్నారు. ఇది వాస్తవమా? మోడీ తొలిసారి అధికారానికి వచ్చిన సమయంలో మనం దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో పతనంతో దిగుమతి బిల్లు తగ్గి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. దీన్ని తన విజయంగా చెప్పుకున్నారు. 2014 జనవరి నుంచి 2019 జనవరి వరకు చూస్తే 22 నిత్యావసర వస్తువుల్లో 10 ధరలు 10% పెరిగాయి. పెసరపప్పు, బంగాళాదుంపలు, ఉల్లి ధరలు అంతకు ముందు ఉన్న వాటి కంటే కాస్త తగ్గాయి. 9 వస్తువుల ధరలు 10 నుంచి 40% వరకు పెరిగాయి. శనగపప్పు, పాల ధరలు 33, 21% చొప్పున పెరిగాయి. అదే 2019 జనవరి నుంచి 2024 జనవరి వరకు అన్ని వస్తువుల ధరలు 15% పైగా పెరిగాయి తప్ప తగ్గలేదు. 12 సరుకుల ధర 40% పైన, 7 ధర 50% పైన పెరిగింది. కందిపప్పు 110, ఉల్లి 107% పెరిగింది. పప్పు ధాన్యాల ధరల సూచిక 2014 మార్చి నెలలో 120.1 ఉంటే ఈ ఏడాది అక్టోబరులో 216.8గా ఉంది. ఇదంతా అచ్చేదిన్ కాలపు నిర్వాకం. ధరల పెరుగుదల యూపీఏ పాలన చివరి సంవత్సరాల నాటి స్థాయికి చేరే బాటలో ఉంది. గ్రామీణ ప్రాంతాలలో సాధారణ ద్రవ్యోల్బణం రేట్ ఎక్కువగా ఉంది. అక్టోబర్లో ఆహార వస్తువుల ధరల సూచిక ప్రకారం పట్టణాల్లో 11.9% ఉంది. ఆహార ధరల పెరుగుదల ఇలా ఉన్న కారణంగానే జనం అవసరమైన మేరకు పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. అలాంటి జనాలు రోగాల పాలు కావటం, దాని మీద ఖర్చు మరొక భారం. మొత్తంగా ధరల పెరుగుదల కారణంగా వస్తువుల మీద విధిస్తున్న జీఎస్టీ ఏడాదికేడాది పెరుగుతోంది. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధే దీనికి నిదర్శనం అంటూ పాలకులు తప్పుదారి పట్టిస్తున్నారు. మన దేశంలో అత్యధికులు తమ ఆదాయాల్లో సగం మొత్తాన్ని ఆహారం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల పతనంలో ప్రకృతిలో వచ్చే మార్పుల ప్రభావం ఒక వాస్తవం. కానీ పెరిగినప్పుడల్లా తమకేం సంబంధం లేదు, అంతా ప్రకృతి దేవుడే చేశాడన్నట్టు చెప్పడం, తగ్గినప్పుడు అదంతా తమ ఘనతే అని జబ్బలు చర్చుకోవటం తెలిసిన విషయమే.
ప్రభుత్వాలు అవి రూపొందించే విధానాల వైఫల్యాల గురించి కావాలనే దాచివేస్తున్నారు. నూనె గింజల ఉత్పత్తికి అవసరమైన అధిక దిగుబడి వంగడాలను రూపొందించడంలో అధికారంలో ఎవరున్నా అన్ని పార్టీలు విఫలమయ్యాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకునే వంట నూనెలపై గరిష్టంగా 30% వరకు దిగుమతి పన్ను విధించింది. ఆ మేరకు దిగుమతి చేసుకునే వాటితో పాటు స్థానికంగా తయారయ్యే వాటి ధరలు కూడా పెరిగాయి. కొన్ని ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం 50% పెంచింది. ఎందుకంటే జనానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేయాలంటే కంపెనీలకు గిట్టుబాటు ధర కావడం లేదు. పెంచకపోతే ఉత్పత్తి మానివేస్తే జనానికే నష్టమని చెబుతున్నారు. ఆహార ధాన్యాలు కూడా జనానికి అవసరమే. వ్యవసాయ ఉత్పత్తి పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే 2014లో క్వింటాలు సాధారణ రకం ధాన్య కనీస మద్దతు ధర 1,310 రూపాయలు కాగా ఇప్పుడు 2,183కు పెంచారు. మరోవైపు ధాన్య ఉత్పత్తి ఖర్చు ఇదే కాలంలో 644 నుంచి 1,911 రూపాయలకు పెరిగిందని వ్యవసాయ పంటల ధరల ఖర్చుల కమిషన్ చెప్పింది. ఈ ఖర్చుతో పోల్చుకుంటే మద్దతు ధరల పెరుగుదల ఎంత తక్కువో చెప్పనవసరం లేదు. ఆహారం లేకుండా ఔషధాలతోనే జనజీవితాలు గడుస్తాయా? వ్యవసాయం ప్రభుత్వం చేయలేదు కానీ సరసమైన అవసరమైన ధరలకు ఔషధాలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వాలకు పూర్తి అవకాశం ఉంది. యూపీఏ పాలనా కాలంలో ధరల పెరుగుదలను బీజేపీ రాజకీయంగా సొమ్ము చేసుకుంది. తమకు అధికారం ఇస్తే ధరలను తగ్గిస్తామని నమ్మబలికింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ 2012 మే 23, 24 తేదీలలో 3 ట్వీట్లు చేశారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత పెట్రోల్ ధరల పెంపు ప్రకటన పార్లమెంటు గౌరవాన్ని భంగపరచటమే అన్నారు. పెద్ద మొత్తంలో ధరల పెంపుదల యూపీఏ ప్రభుత్వ వైఫల్యం, గుజరాత్ మీద 100 కోట్ల భారం పడుతుందన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలలో కంటే గుజరాత్లో పెట్రోలియం ఉత్పత్తుల మీద విధిస్తున్న వ్యాట్ తక్కువన్నారు. గ్యాస్ ధర పెరగగానే సిలిండర్ పట్టుకుని మీడియా ముందుకు పరుగున వచ్చిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ గురించి చెప్పనవసరం లేదు. గ్యాస్ ధర 50 రూపాయలు పెంచి కూడా తమది పేదల సర్కారని చెప్పుకుంటున్నారు. సిగ్గులేదు. యూపీఏ పాలనలో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాదు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు 6సారి పెట్రోల్ ధరలు పెంచారు. ఇదే మాత్రం సమర్థనీయం కాదు. దీనివలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. యూపీఏ ప్రభుత్వ తప్పుడు విధానాల ఫలితంగానే పెట్రోల్ ధరలు, గృహ రుణాల వడ్డీ పెరుగుతోందని, కంపెనీల కోసమే పెట్రోల్ ధరలు పెంచుతున్నారని, చైనా చొరబాట్లు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని, రూపాయి విలువ పడిపోయిందని 60% దేశ పౌరులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతుంటే లౌకికవాదం గురించి మాట్లాడుతున్నారంటూ 2010 నుంచి 13 సంవత్సరాలలో ట్వీట్లు చేశారు. అదే బీజేపీ పెద్దలు ఇప్పుడు గద్దె మీద ఉన్నారు. స్మృతి ఇరానీ లేదా ఆమె చేతిలో సిలిండర్ కానీ ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిందేంటి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదేంటి? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చమురు ధరల పెరుగుదలను సమర్థించుకునేందుకు జవహర్ లాల్ నెహ్రూ పేరును ఉపయోగించుకుంటున్నారు. కొరియా యుద్ధం భారత ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపిస్తోందని 1951లోనే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు. ప్రపంచమంతా ఒకటిగా ఉన్నా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ప్రభావితం చేస్తున్నదని మేము చెబుతున్నాం. దాన్ని అంగీకరించరా? చమురు కంపెనీలు అధిక ధరలకు కొనుగోలు చేస్తే దాన్ని మనం భరించాల్సిందే అని లోక్సభలో సమర్థించుకున్నారు. పోనీ ఈ తర్కానికైనా కట్టుబడి ఉన్నారా? జనం పట్ల, ద్రవ్యోల్బణం తగ్గింపు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అంతర్జాతీయ మార్కెట్లను బట్టి చమురు ధరలు నిర్ణయిస్తామని ప్రకటించి అమలు జరిపిన పెద్దలు 2.5 ఏళ్లుగా ఎందుకు నిలిపివేసింది? నరేంద్ర మోదీ ఎప్పుడైనా చెప్పారా? 2022 ఏప్రిల్ నుంచి ఒకే ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర 20% తగ్గింది. ఆ మేరకు చూసుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు కనీసం దానిలో సగం కూడా ఎందుకు తగ్గించలేదు? జనం జేబులు కొల్లగొట్టి ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీల రూపంలో కట్టబెడుతున్నది. చమురుపై పెంచిన సెస్సుల పేరుతో మోడీ సర్కార్ ఇప్పటి వరకు 26.74 లక్షల కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసింది. ఈ భారం రవాణా రంగం, ఇతర వాటి మీద పడి అనేక వస్తువుల ధరలు పెరగటానికి దారి తీసింది.
అందువలన ధరల పెరుగుదలకు ప్రకృతి మీదో మరొక దాని మీదో నెపం మోపితే కుదరదు. ద్రవ్యోల్బణాన్ని 4% పరిమితం చేస్తామని ఆర్బీఐ పదే పదే చెప్పడం తప్ప ఆచరణలో అమలు జరగలేదు. జనం ఇబ్బందులు పడుతుంటే లౌకికవాదం గురించి కబుర్లు చెప్పారని విమర్శించిన బీజేపీ పెద్దలు రోజు మాట్లాడుతున్నదేంటి మరి? హిందూ మతానికి ప్రమాదం వచ్చింది, హిందుత్వాను సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలనే కదా. కనీసం హిందువులు సనాతనవాదులమని ప్రకటించుకున్న జనసేన వారికైనా హిందూ మతం ధరలను తగ్గిస్తుందా? జనాల కడుపు నింపుతుందా? చమురు మీద పెంచిన పన్నులను అడ్డగోలుగా సమర్థిస్తున్నారు. ఎప్పటికీ అది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్నారు. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన 2014 మే నెలలో ముడి చమురు పీపా ధర $113 ఉంది. తరువాత 2015 జనవరిలో 50, 2016 జనవరిలో $29లకు పడిపోయినప్పుడు ధరలు తగ్గించకపోగా పెద్ద మొత్తాలలో సెస్ విధించారు. తర్వాత ధరలు పెరిగినప్పటికీ సెస్ రద్దు చేయలేదు. ఇప్పుడు $70లకు అటు ఇటుగా ఉంటుంది. సెస్ ఎందుకు విధించారయ్యా అంటే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా కావాలంటారు. దానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన రామేశ్వర్ తేలి వాదించారు. తర్వాత ఎత్తివేశారా అంటే లేదు. దేశ రక్షణకయ్యే ఖర్చుకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని మరొక వాదన చేశారు. సెస్ ఎత్తివేత సంగతి తరువాత గత 6 నెలల్లో తగ్గిన మేరకైనా ధర ఎందుకు తగ్గించడం లేదంటే నోరు విప్పడం లేదు. దీని సంగతి ఏమిటో ప్రశ్నించాలా వద్దా? లేక జేబులను కొల్లగొడుతుంటే మనమంతా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవాలా? దీనికి బీజేపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?